హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సప్తవర్ణాలు. ఈరోజు నేను ఇంట్లో 2 గులాబీ పూల మొక్కలు తీసుకున్నానండి. ఆ గులాబీ పూల మొక్కలు పెంచడం కోసం ఒక 2 గ్రో బ్యాగ్స్ కొన్నాను అన్నమాట. ఆ గ్రో బ్యాగ్స్ని ఇప్పుడు నేను మీకు అన్బాక్సింగ్ చేయబోతున్నాను. ఇది నేను ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ పెట్టానండి. ఇవేనండి ఆ గ్రో బ్యాగ్స్, హోమ్ క్రాప్ వాడవన్నమాట. ఇవి 12x12 సైజ్ అండి. ఇది ప్లాస్టిక్ మెటీరియల్ అయితే కాదు, సమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. వాళ్ళు ఇజ్రాయెల్ నుంచో అక్కడి నుంచో స్పెషల్గా ఇంపోర్ట్ చేస్తారు. ఈ ఫ్యాబ్రిక్ వల్ల ఏంటంటే లోపల ఎయిర్ ఫ్లో బాగుంటుందన్నమాట. అన్ని వైపుల నుంచి ఎయిర్ ఫ్లో అనేది చాలా బాగుంటుంది. నీళ్ళు కూడా బాగా డ్రైన్ అవుతుంది. బయట ఉన్న క్లైమేట్ కండిషన్కి తగ్గట్టుగా లోపల టెంపరేచర్ అనేది ఈ బ్యాగ్ ఈజీగా మెయింటైన్ చేస్తుందన్నమాట. అంటే ఎయిర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. ఒక టైప్ ఆఫ్ గోను సంచి మెటీరియల్లా ఉంటుంది ఇది, బట్ ఇది గోను సంచి మెటీరియల్ కాదు. సమ్ స్పెషల్ జియో ఫ్యాబ్రిక్ అనేది అంటారు దీన్ని. వీటి గ్రో బ్యాగ్స్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ అండి. ఇంచుమించుగా నేను 2 వచ్చి 560 రూపాయలు కొన్నాను. అంటే ఒకటి వచ్చి 280 రూపీస్. మామూలు గ్రో బ్యాగ్స్ అనుకోండి మనకు ఒక్కొక్కటి 50 రూపీస్కి వచ్చేస్తుంది. బట్ ఇది దానికంటే 6 రెట్లు ఎక్కువ అనమాట. కాకపోతే ఏంటంటే ఈ గ్రో బ్యాగ్స్లో కనుక మనం మొక్కలు పెంచడం వల్ల అన్ని వైపుల నుంచి 360 డిగ్రీస్ నుంచి ఎయిర్ ఫ్లో అనేది బాగా ఉండి లోపల రూటింగ్ అన్నది చాలా బాగా అన్ని వైపులకి అవుతుందన్నమాట. మామూలు ప్లాస్టిక్ బ్యాగుల్లో అనుకోండి ఎయిర్ ఫ్లో సరిగ్గా రాక రూటింగ్ అనేది తిరుగుతూనే ఉంటుంది, ఎక్సెస్ రూటింగ్ అవుతుంది. దీంట్లో ఏంటంటే అన్ని వైపులా ఈక్వల్గా రూటింగ్ అయ్యి వన్స్ ఎడ్జెస్కి తగిలేక రూటింగ్ అనేది ఇంకా ఆగిపోద్ది అనమాట. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే అది ప్లాంట్ గ్రూమింగ్ మీద, ప్లాంట్ యొక్క ఎదుగుదల మీద, పూలు పూయడం మీద, లేకపోతే వెజిటేబుల్స్ ఏమైనా వేస్తే కాయలు కాయడం మీద దృష్టి పెడుతుంది, కానీ రూటింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం. ప్లస్ ఎయిర్ ఫ్లో అనేది కూడా చాలా బాగుంటుంది. అందుకోసం నేను ఈ బ్యాగ్స్ని తీసుకున్నాను. చూసారండి, ఈ బ్యాగ్స్ని ఎక్కడికైనా అటు ఇటు తీసుకెళ్ళడానికి కూడా వీటికి ప్రత్యేకంగా హ్యాండిల్స్ కూడా ఇచ్చారు. సో హ్యాండిల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా కట్టారండి. ఇదిగోండి నేను లాగుతున్నాను, ఎందుకంటే 2-3 లైన్లు కుట్టారండి, బాగా గట్టిగా కుట్టారు, స్ట్రాంగ్గా కుట్టారు, డబుల్ లేయర్ పెట్టి కుట్టారు. సో ఖచ్చితంగా ఇది చాలా స్ట్రాంగ్ అయితే ఆగుద్ది. ఈ హ్యాండిల్స్ కూడాను మరీ పైకి పెట్టేయకుండా కరెక్ట్గా వీటికి కొంచెం 1 ఇంచ్ ఎక్కువకి పైకి వచ్చేటట్టే పెట్టారు. ఎందుకంటే మరీ పైకి ఉన్నా సరే చూడటానికి అసహ్యంగా ఉంటుంది కాబట్టి అలాంటిది ఏమీ లేకుండా కూడా వాళ్ళు జాగ్రత్తగా ఇలా మెయింటైన్ చేయడం జరిగింది. డిజైన్ అన్నది చాలా చక్కగా చాలా బాగుందండి. ఇది డ్రైనింగ్కి కన్నం ఏం పెట్టలేదు. మేబీ నేను అనుకోవడం ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఆటోమేటిక్గా దీంట్లోంచి పైకి చెమ్మలా వచ్చేసి వెళ్ళిపోద్ది అనమాట. అలా అనుకుంటున్నాను నేను, మరి అంతే అనుకుంటా. లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా కన్నాలు పెట్టిస్తారు. దీనికి కన్నాలు అక్కర్లేదు నాకు తెలిసి మెటీరియల్కి. ఏదేదో ధర్మాకోల్ టైప్లో మన మొక్కల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. బయట ఎండగా ఉన్నప్పుడు లోపల చల్లగా ఉంచుతుంది, బయట చల్లగా ఉన్నప్పుడు లోపల వెచ్చదనం మెయింటైన్ చేస్తూ మొక్కల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మనం అంతే కదండి, బాగా చల్లగా ఉంటేనేమో ఇంట్లో వెళ్ళి కూర్చుంటాం, బయట బాగా ఎండగా ఉందనుకో ఇంట్లో వేసేసుకుని చల్లగా కూర్చుంటాం. సో మనం ఎలాగో మొక్కలు కూడా అలాగే కాబట్టి ఈ స్పెషల్ ఫ్యాబ్రిక్ మొక్కలకు కూడా సేమ్ మనకు కావాల్సిన లాంటి వాతావరణాన్ని అందిస్తాయన్నమాట. సో యాక్చువల్గా నేను ఈ గ్రో బ్యాగ్స్ కొనేటప్పుడు ఈ 12x12 సైజ్ సరిపోతుందా లేదా అని చాలా డౌట్ పడ్డానండి. ఎందుకంటే మళ్ళీ ఒక 1 or 2 years వరకు ఇంకా పాట్ని కదపకూడదు, పాట్లో ఉన్న ప్లాంట్ని చేంజ్ చేయకూడదు అని చెప్పేసి అనుకున్నాను. ఏ సైజ్ అయితే కరెక్ట్గా సరిపోద్ది, 12x12 సరిపోద్దా, లేకపోతే 15x15 తీసుకోవాలా, లేదా 12x15 తీసుకోవాలా, 12x18 తీసుకోవాలా, ఏం తీసుకోవాలో ఎలా తీసుకోవాలో అర్థం కాలేదు. కాకపోతే ఏవైతే ఆన్లైన్లో ఎప్పుడైతే బాగా సెర్చ్ చేశానో మోస్ట్ ఆఫ్ ద గ్రో బ్యాగ్స్ అన్నీ 12x12 సైజులోనే ఉన్నాయండి. సో అప్పుడు నేను డిసైడ్ అయ్యాను అనమాట, ఓకే 12x12 సైజ్ ఎక్కువ ఉన్నాయంటే మేబీ దిస్ ఈజ్ ద సఫిషియంట్ సైజ్ అనుకుంటా. అందుకే ఎక్కువ అందరూ అలాగే తీసుకున్నారు కదా, సరే ఒక ట్రయల్ వేసి చూద్దామని చెప్పేసి ఇంకా 12x12 సైజే తీసుకున్నాను.
అండ్ పర్టికులర్గా ఈ కంపెనీలో అయితే 12x12 ఉన్నాయండి. మళ్ళీ ప్లాస్టిక్ మోడల్స్లో అయితే కనుక 12x15, 12x18, 15x15 అవన్నీ ఉంటాయి. 24x24 ఇంకా బాగా పెద్ద సైజు అలా వస్తూ ఉంటాయి. కానీ ఈ ఫ్యాబ్రిక్లో అయితే మాత్రం 12x12 ఉన్నాయండి. మేబీ నాకు తెలిసి వీళ్ళ దగ్గర 9x9 కూడా లేవు, ఓన్లీ ఒకే ఒక్క సైజు ఉంది 12x12. అండ్ ఈ సైజు కూడా కరెక్ట్గా అన్ని రకాల ప్లాంట్స్కి ఫిట్ అవుతుంది అనమాట. మన ఇంట్లో పెంచుకునే వాటన్నిటికీ కూడాను. మనం వీటిలో వెజిటేబుల్స్ పెంచుకోవచ్చు, ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ కూడా పెంచుకోవచ్చు. ఇంకా రకరకాల ఇంట్లో మనకు కావాల్సిన ఏమైనా ఇంట్లో పెంచుకునే రకాలన్నింటినీ కూడా వీటిలో ఈజీగా పెంచుకోవచ్చు. ఇంతకంటే చిన్న చిన్న కుండీల్లోనే మన రాజమండ్రి కడియం దగ్గర ఎంత పెద్ద పెద్ద చెట్లు పెంచేస్తున్నారు. కుండీ కూడా సరిపోదండి, చెట్టు కాండం మాత్రం ఎంత ఉంటుంది. సో మనం పెంచే విధానం కరెక్ట్గా ఉండాలి. కానీ పెద్ద పెద్ద చెట్లకు కూడా ఈ సైజు చాలా సూటబుల్గా ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు ఈ 2 బ్యాగుల్లోనూ నేను ఈ 2 రకాల గులాబీ పూల మొక్కలను వేస్తానన్నమాట. నా ఇద్దరు చెల్లెళ్ళకి మొన్న రాఖీ పండగకి ఈ 2 గులాబీ పూలని గిఫ్ట్గా ఇచ్చానమాట. అదేమో హైబ్రిడ్ రోజు ఎల్లో కలర్ గులాబీ పువ్వు విత్ రెడ్ ఎడ్జెస్ అనమాట. అది ఇప్పుడు వాడిపోయింది అనుకోండి, వాడిపోతుంది ఇంకా. అండ్ ఇదేమో చిట్టి గులాబీ పూలు, ఇవి ఎక్కువ పూస్తాయి అన్నమాట బుషీ కింద. ఇది హైబ్రిడ్ కాబట్టి మంత్లీ ఒకటి పూస్తూ ఉంటుంది. సో ఇద్దరికి 2 రకాల డిఫరెంట్ ప్లాంట్స్ తీసుకున్నాను అనమాట. అండ్ ఈ రెండింటిని కూడా జాగ్రత్తగా పెంచి సంరక్షించి వాళ్ళు వచ్చినప్పుడు నేను వాళ్ళకి ఇస్తాను. ఇంతలోకి ఇవి నా అండర్లోనే పెరుగుతాయి. సో వాటి కోసమే నేను స్పెషల్గా ఆ గ్రో బ్యాగ్స్ని తెప్పించాను. సో ఈ గ్రో బ్యాగ్స్లో ఇప్పుడు మట్టి కలిపి, మట్టి కూడా 2-3 రకాల సాయిల్స్ అన్నీ కూడా కలిపి వీటిని పాటింగ్ చేయడం ఎలాగా అన్నది నేను నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. అండ్ బై ద బై ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వెరైటీ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. అండ్ ఈ వీడియోతోనే నేను నా ఛానల్లో గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో సప్తవర్ణాల్లో ఈ గార్డెనింగ్ అనేది కూడా ఒక వర్ణం అనమాట. ఇక్కడి నుంచి ఈ వీడియోతో నేను ఇప్పుడు నా గార్డెనింగ్ జర్నీని స్టార్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. ఉంటాను.